అందరికీ అందరు ఎట్లున్నారు, బాగున్నారా? నేనైతే ఇగో ఇట్లున్నా. మరి మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వచ్చేసి వెనస్డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా వాకిలు ఉంటుందని చెప్పేసి పొద్దున్నే లేస్తున్నా. అందరికీ తెలిసిన ముచ్చటనే ప్రతి వీడియోలో చెప్తే దీనికి ఏమైనా పిచ్చా అనుకుంటారు మీరే. ఎందుకో తెలీదు, ఊడ్చేసి వచ్చినాక చేసే పడుకుంటే బాగుండు అనిపించింది. కానీ అట్లా అని చెప్పి వండుకున్నా అనుకోండి, మళ్ళీ లేవడానికి లేవాలనిపించదు. అందుకే పడుకోవాలి అని అనిపించినా కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని క్లీనింగ్ పనులు అయితే మొదలు పెట్టేసిన. ఇంకా క్లీనింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయింది. బుడ్డోడు చూసిరా ఎట్లా బజ్జున్నాడో. స్నానం చేసుకోవడానికి బట్టలు కూడా రెడీగా పెట్టుకున్నా. ఇక ఫ్రిడ్జ్ ఖరాబ్ అవ్వడేమో కానీ సంతంతా కౌంటర్ టాప్ మీదే ఉంది. నాకు ఇల్లు ఇట్లుంటే చెడ్డ చిరాకు అసలు. అయితే ఈ వెనకాల ఏదో ప్లగ్ అట్లనే ఫ్యాన్ అయితే పాడైందంట. ఆ ఫ్యాన్ తిరిగితేనే ఇందులో నుంచి కూలింగ్ అనేది కిందికి పాస్ అవుతుంది. సో అది తిరగట్లేదు. అసలు ఈ స్టీల్ది మొత్తం గడ్డ కట్టేసింది. నిన్న ఆయన నిప్పితే మళ్ళీ కొన్ని హాట్ వాటర్ వేసి అవి వేసి పెడితే అప్పుడు అది కరిగింది మార్నింగ్కి. ఇంకా అదైతే తీసుకెళ్ళి వాళ్ళు ఈరోజు నైట్ వచ్చేస్తా అన్నారు, వెనస్డే రోజు. సో ఇక అట్లా అని చెప్పి అన్నీ బయట పెట్టిన. ఏం చేద్దాం, ఒక్కొక్కసారి ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలి, తప్పదు. ఇక ఇప్పటి నుంచి బుడ్డోడికి అసలు ఫ్రిడ్జే ముట్టనియొద్దు. ఇక రైస్ అయితే పెట్టేసి నేనైతే స్నానం చేసుకొని వచ్చి పూజ అయితే చేసుకున్నా. ఫ్లవర్స్ అయితే లేవు, మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకురాలే. యాక్చువల్గా ఉండే అనమాట, అందుకు తీసుకురాలే. బట్ వచ్చినాక చూస్తే మొత్తం పాడైపోయినాయి, ఎందుకంటే ఫ్రిడ్జ్ పాడైంది కాబట్టి. ఇక పంపిద్దామన్నా మా ఆయన లేవలేడు. ఇంకా ఆయన లేచే వరకు చూస్తే లేట్ అయిపోతుంది. అట్లా అని చెప్పి సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నా. రేపు నైట్ అయినా తెచ్చుకోవాలి. ఇంకా బయట తులసి చెట్టు దగ్గర కూడా పూజ అయితే చేసేసుకున్నా. సూర్యుడు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాడు, చూసారు కదా. టైం అయితే ఇప్పుడు 7 అవుతుంది. ఇప్పుడైతే సన్ రైజ్ స్టార్ట్ అయ్యింది. ఇంక ఇక్కడైతే ఈరోజు దొండకాయ గ్రేవీ కర్రీ అయితే వండుతున్నా. సో దానికి కావాల్సిన గ్రేవీకి ఫ్రై చేసుకుంటున్నా అనమాట. యాక్చువల్గా చామగడ్డ వండుదాం అనుకున్నా, కాకపోతే మళ్ళీ పులుపు ఎందుకులే ఈరోజు వద్దు అనిపించింది. దొండకాయలు మళ్ళీ పండిపోతున్నాయి కూడా ఫ్రిడ్జ్లో పెట్టకపోవడం వల్ల. అట్లా అని చెప్పేసి ఇంక ఈరోజు దొండకాయ అయితే చేస్తున్నా. ఇది అనుకోండి, కొన్ని దొండకాయలు బాగున్నా కూడా పర్వాలేదు, గ్రేవీకి సరిపోతుంది. ఇంకా అట్లా అని చెప్పేసి దొండకాయ గ్రేవీ కర్రీ అయితే వండుతున్నా. ఇలా డైలీ 5 o'clockకి లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుంటే 10 కల్లా ప్రశాంతంగా ఉంది. కాకపోతే నాకు అంత ఎర్లీగా లేస్తే పడేటట్టు లేదు. నేను గమనించిన, నేను ఇట్లా లేస్తున్నప్పటి నుంచి సివియర్ హెడేక్ అసలు నాకు. మా హస్బెండ్కి చెప్పిన నేను మొన్న ఫుల్ హెడేక్ వస్తుందని, ఆఖరికి ట్యాబ్లెట్ వేసుకునేదాకా తగ్గలేదు. సో నాకు ప్రాపర్ స్లీప్ లేకపోతే అట్లా అవుతుందేమో అనిపించింది. నిద్ర లేవాలి అంటే అరౌండ్ 9:30, 10 కల్లా పడుకుంటే 5కి లేస్తే ఏం పర్వాలేదు. కాకపోతే మేము పడుకోవడానికే 11, 11:30, 12 కూడా అయిపోతుంది. ఇంకా అలాంటప్పుడు 5 o'clockకి లేస్తే కొంచెం ఎంతైనా హెల్త్ అంతా సపోర్ట్ చెయ్యదు కదా. సో అందుకేనేమో అనిపిస్తుంది. కానీ ఇంకా 1 వీక్ కదా, ఏం కాదులేండి. ఇంకా అలా చేసుకొని తర్వాత నుంచి మళ్ళీ 7, 8కి లేచినా పర్వాలేదు. అందుకని చెప్పేసి మా హస్బెండ్ కూడా నన్ను ఇదే టైంకి లేవాలి, ఈ టైం కల్లా పనులు అవ్వాలి, ఇలాంటి సిల్లీ రీజన్స్ ఏం పెట్టాడు అసలు. బికాస్ తనకు కూడా ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ అనే అనిపిస్తుందేమో. అందుకే నాకు ఎప్పుడు కూడా ఈ టైంకి లేవా, ఆ టైంకి లేవా అని రెస్ట్రిక్షన్స్ పెట్టాడు. తనకి తెలుసు నాకు ఏదైనా పని ఉంటే నేను తొందరగా లేచి చేసుకుంటా అని చెప్పి. ఫ్రై చేస్తే సరిపోయేది కాదు కర్రీ, అందుకని చెప్పేసి ఇంక ఇట్లా గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నా. కొన్ని పల్లీలు, ధనియాలు, నువ్వులు, కొబ్బరి, ఎండు కొబ్బరి. అయితే నేను ఎండు కొబ్బరి ఎక్కువ వేయలేదు, జస్ట్ ఒక 3 pieces వేసుకున్నా అంతే. మా హస్బెండ్కి కర్రీస్లో కొబ్బరి వేస్తే నచ్చదు. అట్లా అని చెప్పి అసలు మేము ఏ కర్రీస్లో కూడా కొబ్బరి వాడము. నేనే ఎప్పుడైనా ఇలా యూట్యూబ్లో చూసి ఏదైనా గ్రేవీ కర్రీస్ చేస్తే అందులోనే వేస్తా. అది కూడా 2 or 3 వేస్తా అనమాట. మా దగ్గర అది కూడా ఎక్కువ ఉండదు కొబ్బరి. నేనే కొంచెం అట్లా ఎండబెట్టి కట్ చేసి బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటా. వేపుకోవడం కంప్లీట్ అయిపోగానే అవి ఒక ప్లేట్లోకి తీసేసి అదే కడాయిలో నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని దొండకాయలు కూడా వేపేసుకున్నా. ఆ క్లిప్ తీయలేదు, ఎందుకంటే అప్పుడే మా హస్బెండ్ వాళ్ళు నిద్ర లేచిర్రు. ఇక నేను లోపలికి వెళ్ళి బొంతలు అవన్నీ మడత పెట్టుకొని ఆ ఇల్లు ఊడ్చి మాప్ పెట్టుకుంటున్నా. మా హస్బెండ్నే కలపమంటే కలిపిండనమాట. సో అందుకనే ఆ వీడియో క్లిప్ ఏది యాడ్ చేయలేకపోతున్నా. ఇంక ఇక్కడైతే ఇప్పుడు కర్రీ అయితే పొయ్యి మీద వేస్తున్నా. ఈ కర్రీ నేను లాస్ట్ టైం 2 times చేసిన అనుకుంటా. టేస్ట్ నాకు బాగా నచ్చింది, అందుకని చెప్పి చేసిన. కానీ ఈరోజు అంత టేస్ట్గా ఏం కాలేదు.
ఇప్పుడంతే ఒకసారి బాగైందని నెక్స్ట్ టైం తీసుకొచ్చి చేద్దామంటే ఆ రోజు పరమ చెండాలంగా వస్తుంది. ఎందుకో తెలీదు. నాకే ఇట్లా అవుతుందా, మీకు కూడా ఇట్లానే అవుతుందా? అవి వేపుకునే వరకు కొంచెం ప్రాసెస్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఇంక ఇక్కడ నుంచి అన్ని కర్రీస్ మనం ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో కర్రీ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. హస్బెండ్ వీక్ ఆఫ్ తీసుకొని ఇంట్లో ఉన్న రోజు ఉన్నంత హ్యాపీనెస్ నెక్స్ట్ డే డ్యూటీకి వెళ్ళే రోజు ఉండదు. ఎందుకో తెలీదు. అబ్బా నేను ఈ టైంకి ఇట్లున్నాం కదా, ఇట్లా చేసినాం కదా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఏం చేస్తాం, ఖచ్చితంగా డ్యూటీస్ చేస్తేనే మన డేస్ అనేవి గడుస్తాయి కదా. అట్లా అని చెప్పి కొంచెం కాంప్రమైజ్ అయిపోవడం. మళ్ళీ 8 వరకు వస్తాడు. కాకపోతే ఇంట్లో ఉంటే అదో సాటిస్ఫాక్షన్, అదో హ్యాపీనెస్. రేపు వీక్ ఆఫ్ అని తెలిసిందంటే ఈ రోజు నైట్ నుంచి రేపు నైట్ వరకు ఫుల్ హ్యాపీ ఉంటాం. అసలు నేను బుడ్డగాడు, బుడ్డోడేమో ఆడుకోవడానికి, నేనేమో మా ఆయన నా కళ్ళ ముందే ఉంటాడని చెప్పేసి తీసుకెళ్ళినా కూడా డేలో ఒక 4-5 టైమ్స్ కాల్ చేస్తాడు. చెయ్యడానికి ఏం కాదు. కాకపోతే ఇంట్లో ఉంటే అరే వాళ్ళకి రెస్ట్ దొరికింది అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. అండ్ అలాగే మనతో వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు అని కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఖచ్చితంగా ఆఫీస్కి అయితే వెళ్ళాలి, తప్పదు, ఇంకా బాధ్యత కాబట్టి. సో ఇంకా తనైతే ఈరోజు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అందుకనే ఫస్ట్ వంట పని కూడా వేసేస్తున్నాం. ఈ 5 o'clockకి లేస్తే బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. కాకపోతే నాకు నైట్ తొందరగా పడుకోకపోవడం వల్ల సెట్ కావట్లేదు అంతే. తొందరగా పడుకుందామంటే మా మిన్ను బేటతో అస్సలు అయ్యే పనే కాదు అసలు. ఎందుకంటే ఖచ్చితంగా నేను ఆఫ్టర్నూన్స్ వాడిని పడుకోబెడతా. ఆఫ్టర్నూన్ పడుకున్నా అనుకోండి, నైట్ ఎవరికైనా నిద్ర పట్టింది అంటే వాళ్ళు గ్రేట్ అసలు. నా ఉద్దేశంలో అయితే నాకంతే, మిన్నుకంతే, ఆఖరికి మా హస్బెండ్కి కూడా అంతే. మధ్యాహ్నం పడుకున్నా అనుకోండి, నైట్ నిద్ర పట్టడం చాలా రేర్, లేట్గా నిద్ర పడుతుంది. బట్ కొంతమంది ఉంటారు మధ్యాహ్నం ఎంత పడుకున్నా నైట్ ఇట్టే నిద్రపోతారు. వాళ్ళు గ్రేట్ అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఈరోజు వెనస్డే, ఈరోజు కూడా నేను 5 o'clockకే లేచిన. ఇప్పుడు నాకు కళ్ళు ఇట్లా గుచ్చుకుపోతున్నాయి. జస్ట్ నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా కళ్ళు మూసుకోబోతున్నాయి. వాయిస్ ఓవర్ ఇయ్యొద్దు అన్నంతలా అనిపించింది. కానీ నిద్రపోతే మళ్ళీ నైట్ లేట్ పడుకుంటా, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేవడం కష్టం అని చెప్పేసి నిద్రను తేలగొట్టుకొని మరీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా అనమాట. సో కర్రీ ప్రాసెస్ అయితే నార్మల్గా అన్ని కర్రీస్ చేసుకున్నట్టే. కాకపోతే మనం ఏవైతే వేపి పెట్టుకున్నాం కదా అవన్నీ మిక్సీ చేసేసుకోవాలి. ఫస్ట్ పౌడర్ కింద చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసేసుకొని మళ్ళీ అదే జార్లో కొన్ని వాటర్ వేసి మొత్తం కడిగినట్టు చేసి ఆ వాటర్ కూడా వేసి మనకి ఎంత అయితే కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ వేసుకొని కలిపేసుకొని దీన్ని బాగా ఉడకనివ్వాలి. పల్లీల స్మెల్ రావద్దు మనకి. సో లిడ్ పెట్టేసినాం అనుకోండి, చక్కగా ఉడికి కొంచెం చిక్కగా అవుతుంది. అప్పుడు మనం వేపుకున్న దొండకాయలు అందులో వేసేసి మిక్స్ చేసేస్తే మన కర్రీ రెడీ. సింపుల్గా అయిపోతుంది. కాకపోతే ఆ మిక్సీ దగ్గరే కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది మనకు అంతే. నిన్ను బెట్ట యూసిరా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా లేస్తాడు. ఒక్కటే వీడియో ఉంది అయిపోతుంది అనుకునే టైంలో లేచి కూర్చుండు. పోనీ లేస్తే లేచిండు, సైలెంట్గానే కూర్చోవచ్చు కదా, బొమ్మలతో సౌండ్ చేస్తుండు. మెయిన్ ఇప్పుడు వాడికి వాటర్ కావాలి. బయటేమో సౌండ్స్ వస్తున్నాయి. బయట రూమ్లో పోవడానికి వాడికి భయం వేస్తుంది. అందుకని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక నన్ను అడిగిండు. నేనేమో వాయిస్ ఓవర్ ఇస్తున్నా, డిస్టర్బ్ చెయ్యకు అని చెప్పిన. సో దట్ అట్లా గెలుకుతూ ఉంటాడు అనమాట. ఏదో ఒకటి తీసుకొని దాన్ని కొడుతూ ఉంటాడు. అప్పుడు కోపం వచ్చి లేస్తా కదా, అది వాడి ఆలోచన. లిడ్ అయితే క్లోజ్ చేసినాం కదా, ఒక 5 minutes దాన్ని అలా వదిలేసినాం అనుకోండి, ఈ కన్సిస్టెన్సీకి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏపి పెట్టుకున్న దొండకాయలను కూడా వేసి మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక 2-3 minutes లిడ్ క్లోజ్ చేసినాం అనుకోండి, ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కాకపోతే ఎందుకో నాకు ఈసారి నచ్చలేదు, కారం ఎక్కువైనట్టు అనిపించింది. లాస్ట్ టైం చేసినప్పుడు బాగా వచ్చింది అండ్ కలర్ కూడా రెడ్గా వచ్చింది. అయితే ఈసారి నేను కొన్ని నువ్వులు అండ్ అలాగే కాజు యాడ్ చేసిన కదా, ఈ రెండిటి వల్ల కలర్ కొంచెం వైట్గా వచ్చిందేమో అనిపించి మళ్ళీ కొంచెం కారం వేసిన. ఈ స్టెప్ స్కిప్ చేయాల్సింది, చేసేసిన. సో దట్ కారం ఎక్కువ అయిపోయింది. కానీ పర్వాలేదు, ఒకే పూట కాబట్టి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ నైట్కి సరిపోతుంది, లేదు అంటే ఇంకేదైనా చూసుకోవాలి అంతే. ఏదైనా సరే ఇప్పటి నుంచి తక్కువే వండుదామని ఫిక్స్ అయిపోయినా, సరిపోయకపోయినా పర్వాలేదు కానీ వేస్ట్ చేయొద్దు అనేసి అనుకుంటున్నా. అసలు నా వాయిస్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తుంది. ఇందులో ఏమైనా చేంజెస్ అయినాయా నాకేం అర్థం కావట్లేదు.
నేనైతే ఫ్యాన్ వేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నా, సో దట్ నా వాయిస్ కొంచెం పెంచిస్తున్నా. కానీ ఇందులో సెట్టింగ్స్లో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా అని డౌట్ వస్తుంది. వాయిస్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా వస్తుంది. పిచ్చి కాకపోతే ఆల్రెడీ నేను అవి వేపుకున్నప్పుడు ధనియాలు కూడా వేసిన, మళ్ళీ ధనియాల పొడి వేసిన, అందుకే కూర మొత్తం పెంట పెంట అయిపోయింది ఈసారి. అంతేలేండి, ఒక్కసారి బాగా కుదిరింది అనుకోండి, సెకండ్ టైం చేసేటప్పుడు నేను ఏదో ఆ కూర చేయడంలో ఎక్స్పర్ట్ అన్నట్టు ఫీల్ అయిపోయి చేస్తా. అందుకనే మొత్తం పరమ చెండాలంగా వస్తుంది ఒక్కొక్కసారి. పర్వాలేదు, తినొచ్చు, తినేటట్టే వచ్చింది, మరీ తినకూడదు అన్నట్టయితే ఏం రాలేదు. కాకపోతే కొంచెం స్పైసీగా ఉందన్నమాట, అదొక్కటే కొంచెం బాధ అనిపించింది. ఇంకా అయిపోయింది. ఇక్కడికి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు లాస్ట్లో ఒక్కసారి చూపిస్తా చూడండి. ఇదిగోండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ గాన ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, చల్లారితే కొంచెం చిక్కబడుతుంది. పల్లీలు, కాజు ఇవన్నీ వేసినాం కాబట్టి కొంచెం దగ్గరకు వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఈ కన్సిస్టెన్సీలో ఆపేసిన. అండ్ ఇంకో స్టవ్ పైన అయితే ఉప్మా కోసం అయితే ఎసరు పెట్టేసిన వాటర్, ఇవి మరిగితే రవ్వ వేసి కలిపేయాలి. ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే పక్కన అన్నయ్య వేసి ఇచ్చిండు. ఇన్ని వేసి ఇచ్చిండు చూసిరా, 3 అంట. ఒక్కడ తినుడే గగనం మేము ఆపేసారు అట్లా అసలు. ఇంక ఇవైతే ఎల్లిపాయలు, నిన్న తీసుకున్న అల్లం ఎల్లిపాయ కేజీ 100 రూపీస్. నేను కేజీ ఎప్పుడు తీసుకోను, హాఫ్ కేజీయే తీసుకుంటా. తీసుకోవడం టాస్క్ కాదు, వాటిని క్లీన్ చేసుకొని మిక్సీ వేసుకుంటాం చూడండి, అక్కడ వస్తుంది నాకు బాధ. అందుకని చెప్పి 1/2 కిలోనే తీసుకుంటా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకుంటా. ఇంకా ఫైనల్గా టైము 9:30 అవుతుంది అనుకుంటా. బట్టలు కూడా ఉతికి ఆరేసిన అనమాట. ఇప్పుడు బుడ్డోడికి స్నానం చేయించాలి, అప్పటికి 10 అయిపోతుంది. ఇంకా డోర్ వేసేసుకున్నామంటే ఇంకా వాడిని చదివించడం, వీడియో ఎడిటింగ్స్, ఇంకా కొన్ని పనులు ఉంటాయి, ఆ పనులు అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వీడు బట్టలు తీసేసి ఉతికేసిన ఆల్రెడీ. కిందికి వెళ్ళినాక స్నానం చేపిద్దామని వీడియోకి అడ్డడ్డు వస్తున్నాడు. అట్లా వచ్చిందనుకోండి మళ్ళీ ఛానల్కి ప్రాబ్లం అని చెప్పి వాడిని చూపించట్లేదు. ఇంకా బొమ్మ ఏంటంటే నైట్ ఆడుకొని కింద పడేసిండు. ఆ కూలర్లో నుంచి వాటర్ ఎందుకో లీక్ అయిపోయినాయి. జలకన్య మొత్తం జలాన్ని వీల్చేసింది అనుకుంటా, పచ్చి ముద్ద అయిపోయింది. ఉతుకుదాం అనుకున్నా కానీ ఎందుకులే అని చెప్పి అట్లనే ఎండకైతే పెట్టేసిన. సో అది ఆరిపోయింది. ఇంకా అలానే మినప్పప్పు ఊరు నుంచి అత్తమ్మ పంపించింది, అది కూడా ఎండకైతే పెట్టుకున్న కొద్దిసేపు. ఫ్రిడ్జ్ ఐటమ్స్ మొత్తం క్లీన్ చేసేద్దామని చెప్పి ఇంక ఈరోజు అయితే మొత్తం క్లీన్ చేసుకున్నా. నైట్ ఎలాగో వాళ్ళు వచ్చి బాగు చేస్తారు, ఏ టైం అవుతుందో ఏమో, మళ్ళీ క్లీన్ చేయకుండా పెట్టుకోవడం ఎందుకు అని చెప్పి క్లీనింగ్ చేసేసుకున్నా. ఇంకా అదొక్కటి తర్వాత తుడిచేసుకొని అన్నీ సర్దుకుంటే సరిపోతుంది. ఇట్లా చూస్తే నాకు చిరాకు వస్తుంది, కాకపోతే కొన్నిసార్లు తప్పదు, ప్రతిదీ అనుభవించాల్సిందే. గిన్నెలు ఉన్నాయి ఇంకా కడగాల్సినవి. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ అన్నీ క్లీన్ చేసుకున్నా అని చెప్పిన కదా. సో గ్లాస్ ఐటమ్స్ అయితే ఆడిడ పెడితే బుడ్డోడు వాటి పని ఖతం చేస్తాడు. మా ఆయన వచ్చి నైపు సాఫ్ చేస్తాడు. అందుకని చెప్పి కూలర్ మీద అయితే పెట్టిన అనమాట. ఇక ఇవైతే బట్టలు ఈరోజు ఉతికినవి, ఇవి కూడా మడత పెట్టాలి. మడత పెట్టేస్తా. ఇంతే మరి వీడియో. ఉంటానండి, బాయ్.